తన రక్తమును చిందించి పాపం నుంచి మనం విడిపించి దేవుని సన్నిధిలో ఆయన స్తుతించుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి మనందరం కూడా నోరు తెరిచి ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి నిలబడిన వారందరూ కూడా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్న వారు జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధిలో నిత్య సుఖ సంతోషాలు అనుగ్రహించే పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామని ఎరిగి అలాంటి సన్నిధిలోకి నడిపించిన దేవుడికి, అలాంటి దేవుని సన్నిధిలో నిలుచుటకు యోగ్యతను ఆయన రక్తము ద్వారా పాపం నుంచి విడిపించి కడిగి పరిశుద్ధపరిచి దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి బండ మీద నిలిపిన దేవా నీకు స్తోత్రమని, దిగజారిపోయి లోయలో దిగులులో బాధలో కృంగిపోయి దిగుల్లో ఉన్న నన్ను ఉన్నతమైన స్థితిలో జిగటగల దొంగ ఊపిలో నుంచి లోయలో నుంచి విడిపించి బండని నీ సంఘంలో నిలబెట్టినందుకు నీకు స్తోత్రము తండ్రి అని హృదయపూర్వకంగా అందరూ నోర్లు తెచ్చి దేవుని స్తుతిద్దాం. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అందరూ నోర్లు తెచ్చి అవును ప్రభువా నీకు స్తోత్రము నాయనా, జీవం కలిగిన తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ నోర్లు తెచ్చి దేవుని స్తుతించాలి. అందరూ నోర్లు తెచ్చి దేవుని స్తుతించాలి. ఇశ్రాయేలు చేయు స్తోత్రం మీద ఆయన ఆసీనుడైన దేవుడు ఈరోజు నీ స్తుతుల మూలంగా ఆయన మన మధ్యలోకి రావాలి. దేవునికి సన్నిధి మనం అనుభవించినట్లుగా అందరము కూడా దేవుని స్తుతిద్దాం. నోరు తెరిచి తండ్రి నీకు స్తోత్రమయ్యా, అయ్యా విజయాన్నిచ్చిన దేవా నీకు స్తోత్రము తండ్రి, లేవనెత్తిన దేవా నీకు స్తోత్రము నాయన, బలపరిచిన తండ్రి నీకు స్తోత్రము నాయన, పాపము నుండి విడిపించిన తండ్రి నీకు స్తోత్రము, నా కోసం రక్తము కార్చిన తండ్రి నీకు స్తోత్రం 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 అని అందరం కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ నోరు తెరిచి దేవుని స్తుతించాలి. ఇంకా వినిపించట్లేదు, అందరు నోరు తెరవాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం స్తోత్రం, జీవం కలిగిన దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టి నీ చేతి పని. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టి నీ చేతి పని. ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టి నీ చేతి పని. పరిశుద్ధ సింహాసనం. అందరము అవునయ్యా, ఈ పాదపీఠమైన భూమిలో నివాస యోగ్యంగా మమ్మల్ని మార్చిన దేవుడు. అందరం చప్పట్లతో కనపడుతాం దేవుడిని. ఉద్యోగంగా సంతోషంగా సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ఇచ్చావు. హల్లెలూయా. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టి
పరిశుద్ధ సింహాసనం. అవును, నిత్యము గాన ప్రతి గానాలతో స్తుతించబడుతున్న దేవుడు మన స్థితుల మూలంగా కూడా స్తుతించబడాలని కోరుకుంటున్నాడు ప్రియులారా. సంతోషంతో హల్లెలూయా. రక్షకుడానికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు అయ్యా. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము. భూమిని పాదపీఠం సృష్టిని పరిశుద్ధ సింహాసనం. మన హృదయమైన ఆలయం, ఆ హృదయాలయంలోకి ఆయన వచ్చినట్లుగా ఒకవేళ నా హృదయం నీ ఆలయం అయ్యా, మీరు నాలోకి రండి తండ్రి, నన్ను బలపరచుటకు రండి. ఆమేన్. అందరం ఉద్యోగంగా మొదటి వచ్చిన పాడుతున్నాం. శరాకులతో స్తుతించబడుతున్న దేవుడు, ఎరువులతో స్తుతించబడుతున్న దేవుడు ఈరోజు మందిరంలో మన ద్వారా స్తుతించబడాలని ఆశపడుతున్నాడు ప్రియులారా.
నీవే యోగ్యుడవు దేవుని గానములకు నీవే యోగ్యుడవు పరిశుద్ధ సింహాసనం నీవు నివాసము నీ పాదపీఠమున నీ భూమిలో ఉన్నామయ్యా. నీ కళ్ళు చూసి దర్శించండి తండ్రి. అందరూ సంతోషంగా పాడండి. అవును ప్రభువా. శక్తితో నింపు, నీ బలంతో నింపబడుదురుగాక, నీ ఆత్మ వాష్యులవుదురుగాక. నీ శక్తితో నింపండి నాయనా. మనుషులను బలపరచండి అయ్యా. నీకు స్తోత్రం. ఆమేన్, 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 ఆమేన్. శక్తితో నింపండి. హల్లెలూయా. బలపరచండి. నీ శక్తి దిగుడుగా, నీ ఆత్మ దిగుడుగా తండ్రి. ఆమేన్. అవును ప్రభువా, వేవేల పరిశుద్ధులతో నిత్యము గాన ప్రతిగానంతో స్తుతించబడుతున్న దేవా, పాపులం, అల్పులం, వ్యర్థులం, మా స్తుతుల మీద ఆసీనుడవుడుకు మీరు ఈ లోకానికి రావడం, మా మధ్యకి రావడం ఎంత గొప్ప నాయన. అందుని బట్టి నీకు స్తోత్రం, అందుని బట్టి నీకు స్తోత్రం. మా మధ్యకు వచ్చిన తండ్రి నీకు స్తోత్రం. ప్రతి బాధను మీరు దృష్టించండి, ప్రతి ప్రాణ బాధను మీరు దర్శించండి నాయన. ఎవరైతే ఏ దుఃఖముతో వచ్చారో ఆ కన్నీళ్ళను మీరు తుడవండి అయ్యా. నీకు స్తోత్రం. నీ నామముల వారి జీవితాలు తెప్పరిల్లును గాక. నీ నామముల వారి సమాధానం, నీ సన్నిధిలో ఉన్న శాంతి వారు పొందుకుందురుగాక తండ్రి. నీకు నీ సమాధానంతో నింపి బలపరిచి ముందున్న కార్యక్రమంలో మీరు ఉండి నడిపించి మీ నామమునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగల నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. కూర్చుందాం.